విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని జనసేన ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ అన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇక 3 సంవత్సరాల పాలనలో కాలయాపన తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందని చెబుతున్న జనసేన ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమూవ్మెంట్స్ విడుదల చేయాలని చెప్పి జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంతో మాట్లాడడానికి ఆర్కే సాగర్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే దాదాపుగా 11,000 వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో పెండింగ్లో ఫీజు రిమూవ్మెంట్స్ ఉన్నాయి. దీనిపైన మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వానికి. ఆ మాత్రం వాళ్ళకు తెలియలేకపోతే ఎట్లా? విద్యార్థులకు మినిమం వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా వదిలేస్తారా? వాళ్ళ ఇంట్లో పిల్లలకి అదే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళకి కాలేజీలోనూ స్కూల్లో సర్టిఫికెట్లు ఇవ్వలేదు. మీరు ఏం చేస్తారు? అడగరా? ఎందుకు ఇవ్వట్లేదు? అదే మినిమం క్వాలిఫికేషన్. అరే విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు ఉన్నత విద్యకి వెళ్ళే అవకాశం లేదు, ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం లేదు. దీన్ని కూడా ఇంతలా ఇబ్బంది పెట్టాల విద్యార్థుల్ని. నేను ఒకటే కోరుకున్నా, తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులు ఎన్నో లాఠీ చార్జీలు, ఎన్నో కేసులు మోసారు. మీరు మానవత్వంతో ఆలోచించి వాళ్ళని ముందు వరుసలో పెట్టండి. నెంబర్ 1 వీళ్ళకి ఇది చేయాలి, నెంబర్ 2 ఇది చేయాలి రాసుకోండి. అది అంతేగాని ఎవరైనా అడిగితే మీరు అక్కడ ఎలక్ట్ అయిన మీరు ఇక్కడ కావద్దు, వాళ్ళని అడగండి. ఇదా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు? తెలంగాణ ముఖ్యమంత్రికి అదే దమ్ము ధైర్యం ఉంటే అదే కాకతీయ యూనివర్సిటీలో లేదా ఉస్మానియా యూనివర్సిటీలో ఆ మాటలు చెప్పమను. ఎలా తట్టుకుంటాడో చూస్తాం. మీరు అంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతూ డైవర్ట్ చేస్తూ విద్యార్థుల జీవితాలు ఆడుకుంటూ ఇంకెంతకాలం? 13 సంవత్సరాలు అయింది, ఇంకా ఎందుకు విద్వేషాలు? 13 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరపోతే ఎందుకు వచ్చింది తెలంగాణ? తెలంగాణ ఆశయాల కోసం కష్టపడనంత పరిస్థితి ఏంటి? ఏమైనా వచ్చి మాట్లాడితే చాలు, ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఇది సరైన పద్ధతి కాదు. విద్యార్థులకు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి వాళ్ళ భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి. వాళ్ళ భవిష్యత్తు దేశ భవిష్యత్తు. మినిమం కదా క్వాలిఫికేషన్. చదువు అనేది, విద్య అనేది మినిమం క్వాలిఫికేషన్. వాళ్ళు ఉన్నత విద్యకి వెళ్ళేలా ఆలోచించాలి. కానీ వాళ్ళ భవిష్యత్తును తొక్కి మళ్ళీ ఎవరనుకునేవాడు జెండా పట్టుకునేలాగా ఆలోచిస్తేలా? మాకు రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడలేదు. మీరు విద్యార్థులంతా ఏకమై ఏకపక్ష నిర్ణయం తీసుకొని మీ హక్కులు సాధించే వరకు మీరు పోరాడండి. మీ వెనుక మేము ఉంటాం. మాకు ఏదో రాజకీయంగా లబ్ధి కాదు. తెలంగాణ ఆకాంక్షలు మాకు కావాలి. తెలంగాణ ఏదైతే సాధించుకున్న ఆకాంక్షలు నెరవేరాలంత మాకు. అంటే ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశాను, ఓయూ కూడా దాదాపుగా 1000 కోట్లు కేటాయించని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. దీనిపైన 3 సంవత్సరాలు అయిపోయిందిగా, ఇంకెక్కడ ప్రక్షాళన చేసి ఏం చేస్తారు? ఇంకో సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్స్ అంటారు. ఇంకేం చేస్తారు? ఈ పార్టీ కదా చేయాల్సింది. నువ్వు వచ్చిన 1 ఇయర్లో 2 ఇయర్లో ఇవన్నీ తప్పుడు మాటలు. ఎందుకంటే డైవర్ట్ చేయడానికి ఇస్తున్నా వెళ్ళండి, అయిపోయింది ఇంకో నెల తులం బంగారం అని మీ కార్డు దగ్గర పెట్టుకోండి. తులం బంగారం నెక్స్ట్ 1 వీక్లో స్కూటీలు వస్తాయి, తులం బంగారం వస్తుంది, నీకు పెన్షన్ 1000 ఎక్కువ వస్తుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు చెప్తారు బాస్? మీకు చెప్పడానికి మీకైనా అంటే మేము హోప్తో బతుకుతున్నాం. తెలంగాణ ప్రజలు ఒక హోప్, ప్రతి మనిషి ఒక హోప్తో. ఎన్ని సంవత్సరాల అబద్ధాలతో ఇంకా జనాల్ని ముంచేస్తారు. రేపు ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నేను పర్సనల్గా మాట్లాడను, కానీ ఆయన గురించి ఆయన ఒక్కొక్కసారి ఏం మాట్లాడతాడో తెలియదు. కోసుకొని తింటా, వండుకొని తింటారా, నా దగ్గర ఏం లేవు, అప్పులు దొరకట్లేదు, ఢిల్లీకి వస్తే దొంగలా చూస్తుంది. నిన్ను ముఖ్యమంత్రి స్థానంలో ఉంచారు తెలంగాణ ప్రజలు. నువ్వు అంత చీప్గా చూసుకుంటావు? నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉంచితే ప్రజలు నువ్వు మాట్లాడే మాట ఎలా ఉన్నాయంటే ఇంకా ఆయనకే అర్థం చేసుకోలేదు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా జనసేన పార్టీ ప్రజా గొంతుకై ఉంటుంది. ప్రజల సమస్యల మీద ఫైట్ చేస్తుంది. మీలాగా అవతరాల పార్టీలాగా పదవుల కోసం కాదు, ప్రజల గొంతే, ప్రజల సమస్యల మీద ఫైట్ చేస్తాం. అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా, ఎవరైనా సరే మీరు ఇచ్చిన హామీల మీదైనా 100% మేము ఫైట్ చేస్తాం.
మొత్తానికి ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఆర్కే సార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనితో హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్ నైన్.